హలో ఫ్రెండ్స్, బ్యాంకింగ్ రంగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా ఇండియాలోనే టాప్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్ కొట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. బీఓబీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అస్సలు మిస్ కావద్దు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పదండి. 1. పోస్టుల వివరాలు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 104 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇవి ముఖ్యంగా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో ఉన్నాయి. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, వెల్త్ స్ట్రాటజిస్ట్ వంటి పవర్ఫుల్ పోస్టులు ఇందులో ఉన్నాయి. 2. అర్హత అంటే ఎలిజిబిలిటీ. దీనికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థుల కోసం వచ్చిన నోటిఫికేషన్. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్లో లేదా ఫైనాన్షియల్ సెక్టార్లో వర్క్ చేసిన వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. 3. వయస్సు మరియు ఎంపిక. వయస్సు విషయానికొస్తే 24 నుంచి 45 ఏళ్లలోపు ఉన్నవారు ఎలిజిబుల్. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యాక ఆన్లైన్ టెస్ట్ లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. 4. ఇంపార్టెంట్ డేట్స్. గుర్తుపెట్టుకోండి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 16, 2026. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జామ్ సిలబస్. 1. రీజనింగ్ ఎబిలిటీ. పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్. 2. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సింప్లిఫికేషన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, డేటా ఇంటర్ప్రిటేషన్. 3. ఇంగ్లీష్ లాంగ్వేజ్. రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వొకాబులరీ. 4. జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్. బ్యాంకింగ్ టర్మ్స్, కరెంట్ అఫైర్స్, ఆర్బీఐ అప్డేట్స్, స్టాటిక్ జీకే. 5. కంప్యూటర్ నాలెడ్జ్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్. 6. ప్రొఫెషనల్ నాలెడ్జ్. బ్యాంకింగ్ అవేర్నెస్, వెల్త్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్షురెన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్. ప్రొఫెషనల్ నాలెడ్జ్. ఇది వెల్త్ మేనేజ్మెంట్ పోస్టులు కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నెగటివ్ మార్కింగ్. సాధారణంగా ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. కట్ ఆఫ్. అభ్యర్థులు ప్రతి విభాగంలోనూ అంటే సెక్షనల్ కట్ ఆఫ్ మరియు మొత్తం మార్కులలో అంటే ఓవరాల్ కట్ ఆఫ్లో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు కేవలం జనరల్ బ్యాంకింగ్ మాత్రమే కాదు, వెల్త్ మేనేజ్మెంట్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్రాడక్ట్స్ మీద కూడా పట్టు సాధించాలి. ఎందుకంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ సెక్షన్ మీ సెలెక్షన్ను డిసైడ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాంక్ జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.